తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరికొద్దిసేపట్లో వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా ఎస్విఎస్ఎన్ వర్మ గారితో మాట్లాడదాం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వర్మ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో అసలు ఈ కాకినాడ సంబంధించి అసలు ఏం జరిగింది వర్మ గారు? ఎందుకంటే మీరు ఆ జిల్లాకు చెందినటువంటి నేత కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికన్నా ఎక్కువ అవగాహన. అక్కడ ఏం జరిగింది, గతంలో ఎవరు చేశారు, బియ్యం అక్రమణ రవాణా ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అనేది పూర్తిస్థాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటాయి. మంత్రి పయ్యావుల కేశవ్ గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద వైసీపీ మాజీ మంత్రులు చేసిన ఆరోపణలకు ఆయన కూడా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం సిఐడి విచారణ కూడా ఆదేశిస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. ఏమంటారు? అందరికీ డిబేట్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. ఇది గత ప్రభుత్వంలో ప్రొసీజర్స్ ఏమీ లేకుండా ఎగుమతి చేస్తున్నారు. అది ఆ టైంలో ఉన్న ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గొంతెత్తి పోరాడడం జరిగింది. అది కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా గట్టిగా పోరాడడం జరిగింది. అయితే దీని మీద ముందుగా సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల గారు ఇన్స్పెక్షన్ చేశారు, కొన్ని గోడౌన్స్ సీజ్ చేశారు. తదుపరి అయినా సరే లెక్క లేకుండా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ జరుగుతాం. ఈ ట్రాన్స్పోర్ట్ ని కలెక్టర్, ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఏంటంటే సడన్ సర్ప్రైజ్ విజిట్ చేస్తే అక్కడ పీడిఎస్ బియ్యం దొరికింది. దీంతో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రావడం, అవన్నీ కూడా చెక్ చేయడం. మరి అందులో కూడా మన తుఫాన్ టైంలో రఫ్ సీ ఉన్నా సరే కొంచెం ఆయన దాన్ని లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళి అవన్నీ చూసి మరి ఆ బియ్యం ఏదైతే ఉన్నాయో సీజ్ చేయాలి, సీజ్ చేసి దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయడానికి స్పెషల్ చెక్ పోస్టులు పెట్టడం కూడా చేయడం జరిగింది. అయినా సరే ఈ మాఫియా ఇదివరకు ఏదైతే ప్రొసీజర్ ల్యాబ్స్ తో ఏదైతే బియ్యం వ్యాపారం చేసేవారో అప్పుడున్న కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరి మొండిగా ఎంతమంది మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడేవాడు కాదు. ఆయన మొత్తం టోటల్ అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారి ఇన్వాల్వ్మెంట్ తో లక్షల టన్నులు సౌత్ ఆఫ్రికాకి ఇక్కడికి ఎగుమతి అవడం, అక్కడ ప్రత్యేకంగా వేరోజెస్ కట్టడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 10 రూపాయల బియ్యం కొన్నాం, అక్కడికి వెళ్ళేసరికి 70 రూపాయలు చిల్లరి ఖర్చు అక్కడ జరుగుతూ ఉంది. దీని మీద ప్రత్యేకమైన నిన్న కేబినెట్ అయ్యాక కూడా చంద్రబాబు నాయుడు కేబినెట్ కి ముందు రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి దీని మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది. దానికి సెపరేట్ టాస్క్ ఫోర్స్ వేస్తా ఉన్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని. ఏదేమైనా కూటమి గవర్నమెంట్ లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొన్న ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం పట్టుకుని చేశారో, ఇది శాశ్వతంగా ఇంకా పీడిఎస్ బియ్యం అన్నది ఎక్కడికి వెళ్ళకుండా ఉండడానికి ఒక మార్గం. టాస్క్ ఫోర్స్ చేయడం ఒకటి, 24 hours చెక్ పోస్టులు పెట్టడం ఒకటి, అలాగే మండల వైజ్, కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా చెక్ పోస్టులు పెట్టడం ఒకటి, ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కూడా నియమించడానికి కూడా ప్రభుత్వం పోలీస్ టీమ్ ని ఒక ఐపీఎస్ అండర్ లో టోటల్ గా జిల్లాలో ఎక్కడ వస్తున్నాయి, ఈవెన్ దో రేషన్ షాపుల మీద కూడా కంట్రోల్ పెట్టే విధంగా చేస్తున్నారు. ఇది ఎందుకో ఈ వ్యవస్థ మర్రి చెట్టు ఓళ్ళలాగా కింద వరకు పోయింది. దీన్ని తీయాలంటే కొంత సమయం పడుతుంది. దాంట్లో సివిల్ సప్లైస్ మినిస్టర్ రావడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు రావడం, అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టడం, బయటికి తీయడం, దీంతో చర్చ జరగడం, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ గా ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవ్వడం, దీంతో శాశ్వతంగా పీడిఎస్ బియ్యం వెళ్ళకుండా ఉంటది. ఏదైతే ఆ రోజు తెలుగుదేశం జనసేన పోరాడిందో ఆ పోరాటం ఎగెనిస్ట్ గా పోరాడింది బియ్యం పథకానికి. అది ప్రజలకి ఆ మాటను నిలబెట్టడం కోసం మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అలాగే శాశ్వతంగా మనం రిమూవ్ చేసామా లేదా అన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఈ టాస్క్ ఫోర్స్ చేయడం నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అలవాటు పడిపోయారు. కోట్ల రూపాయలు, ఇది కనపడిన స్కామ్. ఎంచేదంటే అక్కడ షిప్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తుందో వాళ్ళకి తెలుసు దొంగ బియ్యం తీసుకెళ్తున్నామని, ఆ కంపెనీకి తెలుసు, అక్కడ అధికారులకి తెలుసు. అందుకని సివిల్ సప్లైకి సంబంధించిన 2-3 ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది. ఏదేమైనా ఇది మూలాల్లోకి వెళ్ళడానికి మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నిన్న ఇష్యూ ఏదైతే అయిందో ఇందులో మళ్ళీ వయ్యావుల కేసులను తీసుకొచ్చారు. ఈ అంబటి రాంబాబు వీళ్ళు ఉన్నారు కదా, పేర్ని నాని గారు, బొత్స 1 hour రాంబాబు, గంట రాంబాబు, అరగంట రాంబాబు వీళ్ళు. అంటే వయ్యావుల కేసులు
సంబంధం అంటే వియ్యంకుడు అవ్వక ముందు నుంచే కొన్ని సంవత్సరాల నుంచి బియ్యం వ్యాపారం ఉంది ఆయనకి. ఆయన చేసేది బాయిల్డ్ రైస్. బాయిల్డ్ రైస్ లో పీడిఎస్ మిక్స్ చేయలేరు. ఓకే, బాయిల్డ్ రైస్ వ్యాపారం చేస్తున్నారు. కేశవులు కూడా సవాల్ ఇస్తాడు కదా, పెట్టుకోండి, వెళ్ళి రైస్ మిల్ చెక్ చేసుకోండి, అదే పెద్దాపురంలోనే ఉంది ఆయన రైస్ మిల్లు, అదే ట్రాన్స్పరెంట్ గా ఉంది ఎక్కడికక్కడ. వీళ్ళు వాళ్ళ తప్పులు కప్పించుకోవడానికి, ప్రజలను తప్పుతో పట్టడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా వ్యవస్థ ఒకప్పుడు ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే ఒక 5 నెలలు 6 నెలలు పడుతుంది. అలాగే కుళ్ళిపోయిన వ్యవస్థను తీయాలంటే ఆల్రెడీ 4 నెలల నుంచి మొదలు పెట్టారు. కంట్రోల్ కి వచ్చింది, ఒక స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఫైనల్ స్థాయికి వచ్చింది. రేపటి నుంచి కంట్రోల్ అయిపోద్ది 10 రోజుల్లో. పీడిఎస్ బియ్యం అన్నది ఒక గింజ కూడా ఈ కూటమి గవర్నమెంట్ లో బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా ఇవాళ చంద్రబాబు పవన్ తీసుకున్న నిర్ణయాలు చాలా బ్రహ్మాండమైన నిర్ణయాలు. ప్రజలు కూడా హర్షిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ టైంలో, రఫ్ టైంలో, తుఫాన్ టైంలో అక్కడ కూడా వెళ్ళడం కూడా ఒక భయం క్రియేట్ అయ్యి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేస్తున్నారో దీంతో ఇంకా భయం క్లియర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎవరైతే ఈ మాఫియా ఉన్నారో మరి ఈ విధమైన ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇక్కడ జిల్లా ఎస్పీ గాని, జిల్లా కలెక్టర్ గాని మొత్తం అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు. దానికి తోడు మళ్ళీ కొత్తగా టాస్క్ ఫోర్స్ రావడం, వీటన్నిటి కలయికతోటి పీడిఎస్ మాఫియా అన్నది జీరో అయిపోవడం ఖాయం విత్ ఇన్ డేస్, అవర్స్ లో. అంటే దీని వెనక ఎవరున్నారు సార్? అసలు ఫస్ట్ దీనికి అంకురార్పణ చేసిన వాళ్ళు ఎవరు? ఈ మాఫియా వెనక మెయిన్ పాత్రదారులు కాకినాడ మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వారి టీము అంతా ఉంది. వాళ్ళది కూడా రైస్ బిజినెస్, వాళ్ళది మామూలు రైస్. ఆ మామూలు రైస్ బిజినెస్ లో ఏం చేస్తారంటే స్టాటిక్ మిషన్స్ అని పెట్టేసి, ఆ మిషన్స్ కూడా ఇక్కడ పెట్టారు. రూల్ ప్రకారం గుడామ్స్ లో ఇక్కడ పోర్టు దగ్గర ఉండకూడదు. సిస్టమ్ కూడా పోర్టు దగ్గరే రీసైక్లింగ్, పాలిషింగ్, అంటే దాన్ని కొంచెం పాలిష్ చేసి ఈ సైజుకి తీసుకొచ్చేస్తారు. సన్న బియ్యం సైజు తీసుకొచ్చేసి కలిపేసి పంపిస్తారు అన్నమాట. అంటే అవన్నీ కూడా పోర్టు దగ్గరలోనే పెట్టేసుకున్నారు వాళ్ళ పోర్టు ప్రెమిసెస్ లోనే, పోర్టు వేర్ హౌసెస్ లోనే, దాంతో పాటు ప్యాకింగ్ యూనిట్స్ అన్ని, బ్యాగ్స్, కేక్స్ అన్ని ఎలా కావాలితే అలా. అసలు పోర్ట్ లో ఏమవుతుంది అన్నది 5 సంవత్సరాలు ఎవరికి తెలియదు. అంటే ఎవరిని పోనివ్వలేదా సార్ 5 సంవత్సరాలు? ఇప్పుడు మీరు అందరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు, మరి పోర్టులు ఈ విధంగా జరుగుతుంటే ఎవరు కూడా అక్కడికి వెళ్ళి చూసిన పరిస్థితి రానిస్తే కదా. పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టారు షిప్లకు ఎక్కకుండా, సామాన్యుడు అడితే మెల్లబెట్టి గంటేస్తారు. అసలు రానిస్తే కదా. ఆ 5 ఏళ్ళు కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రానిలేదు, తెలుగుదేశం పార్టీ కొండబాబుని రానిలేదు, ఎవరెళ్ళినా రానిలేదు. అక్కడ ఆ ప్రపంచం వేరు, అందులోకి ఎంట్రీ లేదు, ప్రైవేట్ సైన్యంతో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ప్రజలకు పూర్తిగా చూపించగలిగింది కూటమి ప్రభుత్వం. మన కళ్యాణ్ గారి విజిట్ తోటి ప్రజలకు అక్కడ ఏం జరుగుతుందో చూపించగలిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ తోటి, ఇద్దరు డెసిషన్ తోటి టాస్క్ ఫోర్స్ రావడం, ఇది శాశ్వతంగా క్లోజ్ అవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి పార్థసారథి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. పార్థసారథి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సో కేబినెట్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో ప్రధానంగా కాకినాడ పోర్టు సెజ్ ఆక్రమణపై సిఐడి విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులతో అయితే చర్చించినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక సిఐడి విచారణకి తొందరలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. చాలా మంచి నిర్ణయాలండి, అవసరం కూడా. అంటే ఈ విషయంలో ప్రజల్లో పెద్ద స్పందన లేదండి. అంటే ఎందుకు స్పందన లేదంటే అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి అనేటువంటిది ప్రజలకు అర్థం కాకుండా కొన్ని పార్టీలు తయారు చేసేసాయి. డెవలప్మెంట్ అంటే ఏదో బియ్యం తీసుకొని వచ్చేసి ఉంచడం, సంక్షేమం పేరుతో డబ్బులు ఇవ్వడమే అనేటువంటి